75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రాజబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా ఎస్పీ పి జాషువాతో కలిసి పెరేడ్ని పరిశీలించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతిని తెలియజేస్తూ శకటాలని ప్రదర్శించారు. పలు విద్యా సంస్థలకి చెందిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎమ్మెల్యే పేర్ని నాని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో అన్ని రంగాల్లో కృష్ణా జిల్లాను ప్రథమ స్థానంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల నేపథ్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీలు, డిజిటల్ పెరేడ్ పర్యవేక్షణ పరిశీలనలో పాల్గొంటున్న ఆనంద ఘడియలివి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అందరికీ సాదర స్వాగతం. పెరేడ్ పరిశీలనానంతరం స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం ప్రతీకగా తెల్లని పావురాలందరూ మన కరతాళ ధ్వనులతో వాటి స్వేచ్ఛను ఆస్వాదిద్దాం. గట్టిగా కంటింజెంట్ నెంబర్ 2 ఇన్ఛార్జ్ శ్రీ కె వేణుగోపాల వర్మ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. కంటింజెంట్ నెంబర్ 3 శ్రీ పి ప్రసాద్ రాజు, సబ్ ఇన్స్పెక్టర్. కంటింజెంట్ నెంబర్ 4 శ్రీ ఎన్ వీరప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్. హోమ్ గార్డ్స్ విభాగం నుండి మేల్ హోమ్ గార్డ్స్ led by Sri P. Mujjagarao, PLC 57. Women home guards led by Srimati L. Koteswaramma, WHD 716. Band Master Sri P. Swamandradu, ERSI 664. సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ శకటం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో పోషణ స్థాయిని మెరుగుపరచడానికి గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా సేవలు అందించడంతో పాటు బాల్యం, వైద్యం, ఆరోగ్యం, బాలల హక్కుకు సంబంధించి బడి బయట ఉన్న బాలలు, బాల్య వివాహాలు అవుతున్న పిల్లలు సమగ్ర సంరక్షణ పథకం ద్వారా వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాలతో సమాజంలో సంరక్షణకు, గృహ హింసకు గురవుతున్న వారికి న్యాయ సలహాలు, ఈ స్మృతులను 110 ద్వారా ఇప్పటికీ 110 కేసులు పరిష్కరించడం జరిగింది. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత నేతృత్వంలో. తదుపరి శకటం అగ్నిమాపక శకటం. అగ్నిమాపక శకటం అదిగదిలో వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక కుటుంబాల్లో 36 లక్షల ఫలితాలను 11,000 కుటుంబాలు 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. 58,626
పరిశుభ్రత భాగమైంది. పట్టణంలో భాగంగా రెవెన్యూ జనాల బండ్లో లక్షల మొక్కలు నాటడం ఆర్థిక భరోసా. పరిశుభ్రతలో భాగంగా 256 దానికి సమానమైనది లేనే లేదు అంటూ నిర్ణయిస్తూ ప్రగతి ప్రధాన చూసుకుపోతున్న జిల్లా నీతి యాజమాన్య సంస్థ వారి సంఘటన 1,760.83 కోట్ల రూపాయలతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అంటూ 97,824 గృహాలు మంజూరు. 699 జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తూ పెద్ద పెద్ద ఊళ్లకు నీటుగా 500 కోట్లతో అన్ని మౌలిక వసతులతో జగనన్న కట్టుతున్నది ఇల్లు. 2.5 లక్షల నుండి 15 లక్షల వరకు ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు. ప్రతి ఇంటికి 1.80 లక్షల చొప్పున అందించడంతో పాటు అదనంగా 15,000 రూపాయల విలువ గల ఉచిత ఇసుక ఇవ్వడం, ఇంకో 40,000 రూపాయల విలువ గల సిమెంట్, స్టీల్ మరియు ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడం. మరోవైపు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పావలా వడ్డీకి 35,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణం అందిస్తూ ఆ రుణంలో కూడా 23,270 అక్క చెల్లెమ్మలకు 3.23 కోట్ల వడ్డీ రాయితీ ఇస్తున్న జగనన్న ప్రభుత్వం. అదిగదిగో వస్తున్నది గృహ నిర్మాణ ప్రగతి రథం. పేదవాని కళ్ళల్లో ఆనందమే ధ్యేయంగా సాగిపోతున్నది. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్రగతి రథం. సెక్రటరీ బాధ్యులు ఇన్ఛార్జిగా కోరుతున్నాం. పాఠశాల విద్యాశాఖ అనుగుణమున దేశభక్తి నింపుతూ క్రమదారులై మనం చదువుతున్న బడి అమ్మబడి జగనన్న విద్యాకారుక బడికెళ్ళడానికి వేరుగా అవధులు లేని జ్ఞానం పుస్తక పఠనమే మార్గం. అందరూ చదవాలి, అందరూ జరగాలి అని నినదిస్తూ విద్యార్థులు ప్రతి అవసరాన్ని సమాజ ఉన్నతికి సూచిగా నాడు ఉన్నత స్థితి నుండి నూతన హంగులతో అత్యున్నత ప్రమాణాలతో నేడు ఉన్నత స్థితికి చేరిన సంగతికి సంకేతంగా గొప్పగా మనబడిని ప్రదర్శిస్తూ మన ముందుకు వచ్చింది విద్యల బండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, దేశ విదేశాలలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సిఇఓలుగా, లాయర్లుగా, ప్రభుత్వాధికారులుగా తీర్చిదిద్దే విధంగా ఐఎఫ్పి క్యాంపులు, ఫ్యూచర్ స్కిల్స్, గ్లోబల్ శిక్షణ వంటి వినూత్న విద్యా కార్యక్రమాలను ప్రభుత్వం అమలుపరుస్తున్నది. వీటికి